హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ హోమ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో ఒక ఫిష్ ఫ్రై రెసిపీని చూపిస్తున్నా. మాకైతే వెదర్ చాలా కూల్గా ఉంది. సో మాకైతే ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు మా వారు ఈ ఫిషెస్ని తీసుకొచ్చారు. వీటిని గులివెందులు అంటారు. ఇవి బీచ్ ఫిషెస్. సో వీటితో ఈరోజు నేను ఫ్రై రెసిపీని మీకు చూపిస్తున్నా. వీడియోని ఎండ్ వరకు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సినవన్నీ మీకు చూపిస్తాను. దీన్ని ఎలా ముందుగా మ్యాగ్నేట్ మనం చేసుకోవాలి ఒక 15 మినిట్స్ ముందు. తర్వాత మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఓకే రండి. ముందుగా ఫిషెస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నేను ఈ వీడియోలో చూపించే విధంగా 1 by 1 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎటువంటి హడావిడి లేకుండా. ఈ మసాలాస్లో మీ దగ్గర ఉండే చికెన్ మసాలా పౌడర్ కానీ, ఫిష్ మసాలా పౌడర్, లేదంటే గరం మసాలా పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం కారాన్ని యాడ్ చేస్తున్నా. అది మీ స్పైసీనెస్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నా. తర్వాత చివర్లో కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నా. తర్వాత కొంచెం ఆయిల్ని యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకున్నా. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్కి ఈ మసాలా మొత్తాన్ని పట్టించుకోవాలి. నీట్గా పట్టించిన తర్వాత దీన్ని ఒక 10-15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఈ ఫిషెస్ని చూస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చిందండి. అది ఒక ఫిష్ షాప్ దగ్గర జరిగే ఇన్సిడెంట్. ఎందుకో ఆ ఇన్సిడెంట్ గురించి నాకు షేర్ చేయాలనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. కొంతమంది ప్రజలు ఈ విధంగా ఉంటారని. ఓకే, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా ఫిషెస్కి పూర్తిగా మసాలాస్ని పెట్టిన తర్వాత 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 పీసెస్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫిషెస్ టర్న్ చేసేటప్పుడు ముక్కలుగా విరిగిపోతాయి. సో కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా కాకుండా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 సైడ్ ఫ్రై అయ్యాక టర్న్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా మిగిలిన ఫిషెస్ని కూడా ఫ్రై చేసుకున్నా. ఈ ఫిష్ ఫ్రై అన్నది స్నాక్స్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా, రైస్లోకి మంచి కాంబినేషన్. చాలా సింపుల్గా ఈ ఫిష్ ఫ్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.